హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము టెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 2Aలో 50 ప్రాక్టీస్ బిట్స్ చేద్దాము. సో మనం రివిజన్ చేద్దాము. 50 ప్రాక్టీస్ బిట్స్ రివిజన్ చేద్దాము. సో ఈ 50 ప్రాక్టీస్ బిట్స్ ఏంటంటే మనకి ప్రస్తుతం ఎగ్జామినేషన్ లో ఇస్తున్నటువంటి ప్యాటర్న్ ని బట్టి మనము సెలెక్టివ్ గా కొంచెం టఫ్ గానే పేపర్ వస్తుంది కాబట్టి కొద్దిగా కష్టంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్సే సెలెక్ట్ చేసుకొని 50 బిట్స్ ఓవరాల్ గా అన్ని టాపిక్స్ అంటే సిలబస్ మొత్తము కవర్ అయ్యేటట్టుగా 50 ప్రాక్టీస్ బిట్స్ అయితే 50 బిట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో 50 బిట్స్ ని మనం ప్రాక్టీస్ చేద్దాము. సో ఈ 50 బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు రేపు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. సో ప్రస్తుతం ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఆ ప్యాటర్న్ కి అనుగుణంగా ఈ బిట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రివిజన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో కాబట్టి వీడియోని కంపల్సరీ చూడండి అమ్మా. ప్రతి బిట్ ఇంపార్టెంట్ బిట్. సో ప్రతి బిట్ ని కూడా చూడండి, ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ది పర్సంటేజ్ టాపిక్ నుంచి వస్తుంది. ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఈజ్ 18,750. ఒక గ్రామ జనాభా 18,750. అయితే గ్రామ జనాభా పెరుగుదల రేటు 8% గుర్తించబడింది. 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత అంటాం. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే 8% కాబట్టి ఒక సంవత్సరానికి 8%, తర్వాత సంవత్సరానికి 8%, కాబట్టి పెరుగుదల ఎంత అవుతుందంటే 16% అని అనుకుంటాం. కానీ అలా కాదు, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా పెరుగుతుంది. అంటే ఒక సంవత్సరం 8% పెరిగితే తర్వాతి సంవత్సరం ఏమవుతుందమ్మా, ఆ 8%కి మళ్ళీ 8% పెరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆ గ్రామ జనాభా 100 అనుకుందాం. ఫస్ట్ ఆ విలేజ్ లో 100 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. సో 1 ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంతమంది పెరుగుతారు? 8% ఇంక్రీజ్ అంటే 8% ఇంక్రీజ్ అంటే ఎంతమంది పెరుగుతారు? 108 మంది పెరుగుతారు. సో రెండో సంవత్సరం మనం ఏం చేస్తాము, ఆ 8% ఇంక్రీజ్ సెకండ్ ఇయర్ కి ఏం చేస్తామమ్మా, 108 మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 108 మీద మనము క్యాలిక్యులేట్ చేయాలి. 108 మీద క్యాలిక్యులేట్ చేస్తే 108 మీద 8% అంటే ఎంత అవుతుంది? 8 8 64 కాబట్టి 8.64 వస్తుంది. అంటే 108 ప్లస్ 8.64 అవుతుంది. అంటే 116.64. అంటే 100 మంది మనుషులు ఉన్నారు. సో 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎంతకు పెరిగారు? 116.64కి పెరిగారు. సో ఇప్పుడు ప్రాబ్లం చూడండి. ప్రాబ్లంలో 18,750 అనేది 100%కి సమానం. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎంత అయ్యారు? 116.64. మనకి ఇది క్వశ్చన్ మార్క్. సో డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, మనకి ఎంతమంది జనం ఉన్నదనేది తెలిసిపోతుంది. 18,750 ఇంటూ 116.64/100 అమ్మ. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి 21,870 వస్తుంది. 21,870. సో దీనికి మనము యూనిట్ డిజిట్ మెథడ్ ఉపయోగించవచ్చు. అంటే అన్ని డిజిట్స్ అన్ని యాడ్ చేసుకుంటే మనకి యూనిట్ డిజిట్ మెథడ్ ఉంటుంది కదా. సో అన్ని డిజిట్స్ యాడ్ చేసి సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత వచ్చిందో చూసుకుని ఆ ప్రకారంగా దీన్ని చేయొచ్చు. లేదంటే జస్ట్ సింపుల్ మల్టిప్లికేషన్ చేసి కూడా మనము ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, ఏ రబ్బర్ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ సర్టెన్ హైట్. సో ఒక రబ్బర్ బంతిని కొంత ఎత్తు నుండి నేల మీదకు విడిచారమ్మ. అంటే ఇక్కడ నుంచి అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఒక రబ్బర్ బంతిని నేల మీదకి ఇసిరినప్పుడు హైట్ ఎంత అంటున్నాడు? 125 మీటర్లు అంటున్నాడు. ఈ హైట్ ఎంతమ్మా? 125 మీటర్లు అంట. అయితే ఒకసారి బంతి ఇసిరిన తర్వాత 90% హైట్ కి అది బౌన్స్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇసిరిన తర్వాత నెక్స్ట్ టైం ఎంత బౌన్స్ అవుతుంది? 90% బౌన్స్ అవుతుంది. సో ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడంటే క్వశ్చన్ లో నేల మీద 2 సార్లు పడి పైకి ఎగిరిన ఎత్తు ఎంత అంటున్నాడు. ఇప్పుడు ఒక్కసారి విసిరితే 90% అయింది. ఇంకొకసారి కూడా బౌన్స్ చేసాం అనుకో, అప్పుడు కూడా ఎంత అవుతుంది? ఇంకొక 90% అవుతుంది. అంటే 9 9 81 అమ్మ. 81/100/1 అంటే 81% ఇంక్రీజ్ అవుతుంది. అంటే 81% హైట్ అనేది మనకి వస్తుంది. 9 9 81 కదా మల్టిప్లై చేస్తే. సో అంటే 125 మీటర్స్ అనేది నాకు 100 అనుకుంటే
నాకు 81% కావాలి, ఎందుకంటే హైట్ తగ్గిపోయింది కదా, 81% అయింది. అంటే 100 ఉంటే 81 ఉంటుంది, 125 ఉంటే ఎంత ఉంటుందని మనం కనుక్కోవాలి. అప్పుడు ఏమవుతుంది, 125 ఇంటూ 81/100. 25 ఇందులో 4 సార్లు పోతుంది, ఇందులో 5 సార్లు పోతుంది. సో 5 1s are 5, 8 5s are 40. సో 405/4 అమ్మ. దీన్ని 404 ప్లస్ 1/4 గా రాసుకుందాం. 404 అంటే ఎంత వస్తుంది, 101. 1/4 అంటే 0.25, అంటే 101.25 మీటర్లు. ఆప్షన్ 3 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద ప్రైస్ ఆఫ్ ద పెట్రోల్ వాజ్ 85 రూపీస్. పెట్రోల్ ప్రైస్ 85 రూపాయలు ఉందమ్మా. 4% ఇంక్రీజ్ చేశారు, అంటే 100 ఉంటే 104 రూపాయలు అయింది. తర్వాత ఏం చేశారంట, 5% తగ్గించారంట, అంటే దీని మీద 95% డిక్రీజ్ చేశారమ్మా. సో ఇప్పుడు ఎంత అవుతుంది, సో 5 టేబుల్ ఇందులో 20 టైమ్స్ పోతుంది, ఇది 17 టైమ్స్ పోతుంది. 5 టేబుల్ ఇందులో 20 టైమ్స్ పోతుంది, ఇది 19 టైమ్స్ పోతుంది. సో ఈ 2 ఇందులో మనకి 52 టైమ్స్ పోతుంది, ఈ 2 ఇందులో మనకి 26 టైమ్స్ పోతుంది. సో మనకి 17 ఇంటూ 26 ఇంటూ 19/100 మిగులుతుంది. మళ్ళీ ఇక్కడ 2 టేబుల్ పోతుంది, 13 టైమ్స్ పోతుంది, ఇక్కడేమో 50 టైమ్స్ పోతుంది. సో 13 ఇంటూ 17 ఇంటూ 9/50 వస్తుంది మనకి. సో దీన్ని మనకు సాల్వ్ చేస్తే 83.98 రూపీస్ వస్తుందమ్మా. సో ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 35% ఆఫ్ స్టూడెంట్స్ కమింగ్ టు స్కూల్ బై బైసికల్. సో 35% మంది విద్యార్థులు సైకిల్ మీద వస్తున్నారు. అయితే పై చిత్రంలో చూపించమంటున్నా. పై చిత్రము అంటే మనం ఇలాగ సెక్టార్ తీసుకుంటాం కదమ్మా. పై చిత్రం అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 360 డిగ్రీలు ఉంటుంది. ఈ 360 డిగ్రీలు నాకు 100% అమ్మా. అయితే మనల్ని ఏమంటున్నాడు, 35% కావాలంటున్నాడు. ఈ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు 35% కదా, యాంగిల్ ఎంత అని. సో సింపుల్ గా యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 ఇంటూ 35/100. ఒక 0 పోతుంది. 36 ఇంటూ 35/100 అంటే ఇక్కడ ఇది ఎన్నిసార్లు పోతుంది మనకి, 5 టేబుల్లో 2 టైమ్స్ పోతుంది, ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, ఇది 18 టైమ్స్ పోతుంది. 18 ఏళ్ళు, 7 8 56, 12, 126 డిగ్రీలు అమ్మ. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 7.5% ఆఫ్ అన్నాడు. చూడండి, 7.5% అంటే 7.5% ఆఫ్ 2500. చూడండి, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, పర్సెంట్ అంటే బై 100. సో 7 రెళ్ళు 14, 1 15/2 పర్సెంట్ అన్నాడు కాబట్టి బై 100. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ ఇంటూ 2400. ఈ 2 0 క్యాన్సిల్, ఈ 2 ఇందులో 12 సార్లు పోతుంది. 12 5 60 వేసుకోండి, 12 1 12 ప్లస్ 6 18, 180. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇప్పుడు దాకా మనం పర్సెంటేజెస్, శాతాలకు సంబంధించిన ప్రశ్నలు చూసామమ్మా. ఇక్కడ చూడండి, టాపిక్ నుంచి ఇక్కడ ఏ జీప్ ట్రావెల్స్ 80 కిలోమీటర్స్ ఇన్ 4 hours. 80 కిలోమీటర్లు 4 గంటలు ప్రయాణిస్తుందంట. విత్ కాన్స్టెంట్ స్పీడ్, సమవేగంతో. హౌ మెనీ అవర్స్ విల్ జీప్ కవర్స్ 210 కిలోమీటర్స్. సో 210 కిలోమీటర్లు కావాలంటే ఎన్ని గంటలు పడుతుంది. ఇది కూడా క్రాస్ మల్టిప్లికేషన్. సింపుల్ గా మనకి క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 210 ఇంటూ 4/80. సో 0 0 క్యాన్సిల్, 4 ఇందులో 2 టైమ్స్ పోతుంది. 21/2 అంటే 10 సార్లు పోతుందమ్మా. 10 1/2 గంటలు. 10 1/2 గంటలు ఎక్కడుంది మనకి, ఆప్షన్ 1 లో ఉందమ్మా. తర్వాత మిస్టర్ ఏ వాక్స్ 1 2/3 మీటర్స్. 1 2 మీటర్లు నడుస్తాడంట. ఎంత, 1 సెకండ్ లో అమ్మ. అంటే 3 1 3 ప్లస్ 2 అంటే 5/3 మీటర్లు నడుస్తాడు అతను. ఎంతలో నడుస్తాడు, 1 సెకండ్ లో నడుస్తాడు. హౌ మచ్ డిస్టెన్స్ విల్ హీ వాక్ ఇన్ 12 minutes. 12 నిమిషాల్లో అమ్మ. 12 నిమిషాలు అంటే ఎన్ని సెకండ్లు, 60 సెకండ్లు కదా. అంటే 12 ఇంటూ 60 సెకండ్స్ లో అతను ఎంత నడుస్తాడు. ఇది కూడా సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ క్వశ్చన్. సో మల్టిప్లై చేయండి. 5/3 ఇంటూ 5/3 ఇంటూ 12 ఇంటూ 60. 3 ఇందులో 4 సార్లు పోతుందమ్మా. 5 4 20, 60, 2 0 6 2 12, 1200 మీటర్లు.
1200 మీటర్లు ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఉంది. సో 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎ ట్రక్ రన్స్ 15 కిలోమీటర్స్ యూజింగ్ 2 లీటర్స్ ఆఫ్ పెట్రోల్. 2 లీటర్ల పెట్రోల్ 15 కిలోమీటర్లు నడుపుతుంది. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్? 10 1/4 లీటర్స్. 10 1/4 అంటే 0.25 అని రాసుకుంటారు అన్నమాట. 10.25 లీటర్స్ కి ఎన్ని కిలోమీటర్స్? సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో మనకు కావాల్సిన క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 10.25/2 అంటే ఇది ఎంత అవుతుంది? మనం మల్టిప్లై చేస్తే సో ఇక్కడ 10.25 కదమ్మా. 10.25 అంటే దీన్ని సులువుగా సాల్వ్ చేయడానికి 15 ఇంటూ 1025/100 రాసుకుందాం. రాసుకోవచ్చు కదా, 2 ఇంటూ 100 రాసుకోవచ్చు. ఇదేమవుతుంది? ఇది 15 ఇంటూ ఇది చూడండి అమ్మా, 25 ఇందులో 4 సార్లు పోతుంది. 1000లో 40 ఒక 25 ఉంది అంటే 41 సార్లు పోతుంది. అంటే 15 ఇంటూ 41/2 ఇంటూ 4 అంటే 8 అమ్మా. ఇది ఎంత అవుతుంది? 15 1s are 15, 1, 15 4s are 60, 61, 615/8 అమ్మ. సో 8 615తో భాగించండి. 8 ఏళ్ళు పోతుంది, 56, ఇక్కడ 5 మిగులుతుంది, 6 సార్లు పోతుందమ్మా. 48, ఇక్కడ 2, ఇక్కడ ఒక 5, 7 అంటే 76 7/8 కిలోమీటర్లు అమ్మా. 76 7/8 కిలోమీటర్లు ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఉంది. సో 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ మ్యాన్ ఆన్ హిజ్ స్కూటర్ at 30 km/h reaches his destination late by 6 minutes. 6 minutes. సో ఇక్కడ మొదటి వేగం 30 km/h అమ్మ. 30 km/h. అప్పుడు ఇచ్చినటువంటి టైం ఎంత అంటే 6 నిమిషాలు లేటుగా వెళ్ళాడు. 6 నిమిషాలు లేటుగా వెళ్ళాడంటే +6 ముందే లేటుగా వచ్చాడు. తర్వాత రెండవ వేగము చూడండి 40 km/h. అప్పుడు ఏం చేశాడంట? 5 నిమిషాలు త్వరగా వెళ్ళాడు అంటే -5. టైం డిఫరెన్స్ ఎంత? t ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ ఆఫ్ మైనస్ మొత్తం ఎంతమ్మా? 11 నిమిషాలు. 11 నిమిషాలు. కానీ ఇక్కడ మనకి km/h ఉంది కదా, దీన్ని కూడా గంటల్లోకి మార్చుకోండి అంటే 11/60 అవుతుంది. 11/60 అవర్స్ లోకి మారుతుంది, గంటలోకి మార్చేసుకుందాం. ఇది డైరెక్ట్ ఫార్ములా ఉందమ్మా. మనకి ఇక్కడ దూరం అడిగాడు కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు S1 ఇంటూ S2/S2 మైనస్ S1 ఆర్ S1 మైనస్ S2 ఏది పెద్ద ఉంటే అది ఇంటూ T, టైం డిఫరెన్స్. సో ఇక్కడ S1 అంటే ఎంత? 40 ఇంటూ 30/40 మైనస్ 30 అంటే 10 ఇంటూ 11/60. సో ఇక్కడ ఎంత అవుతుంది? నాకు 1200 అవుతుంది. 1200 ఇంటూ 11/600. ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి, ఇది 2 అవుతుంది. 11 ఇంటూ 2 అంటే ఎంత? 22 కిలోమీటర్లు అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 3 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఫార్ములా అమ్మ. ఒక వేగంతో ఒక వడితో వచ్చినప్పుడు ఇన్ని నిమిషాలు త్వరగా వస్తాడు, ఇంకొక వేడి పెంచినప్పుడు లేటుగా వస్తాడు అనేటువంటిది వచ్చినప్పుడు మనము ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. అంటే ఒక స్పీడ్ తో వచ్చినప్పుడు లేట్ అవుతాడు, అదే స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటే త్వరగా వస్తాడు. ఇలా వచ్చినప్పుడు టైం డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాము. యూనిట్స్ అన్ని ఒకే రకంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఫార్ములా గుర్తుండాలి, S1 ఇంటూ S2/S2 మైనస్ S1 ఇంటూ T. ఇక్కడ S2 మైనస్ X1 మనము పాజిటివ్ నెగిటివ్ వచ్చినా సరే పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. అంటే ఏది పెద్దది ఉంటే దాంట్లోంచి చిన్న విలువని తీసేస్తాం. సో ఈ ఫార్ములా గుర్తుంటే ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్, ఇది యావరేజెస్ నుంచి చూడండి. మీన్ ఆఫ్ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో నాకు సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, X1 ప్లస్ X2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ X10 బై 10 ఈజ్ ఈక్వల్ టు 25 అమ్మ. బై 10 ఈజ్ ఈక్వల్ టు 25. సో దీని నుంచి నాకు ఏమవుతుంది? X1 ప్లస్ X2 ప్లస్ X3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ X10 ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 10 250 అయిందా? ఇప్పుడు నన్నేం కనుక్కోమంటున్నాడు? X1 ప్లస్ 3 X2 ప్లస్ 6 వీటిని యాడ్ చేయమంటున్నాడు. X3 ప్లస్ 9 ప్లస్ అండ్ సో ఆన్ X10 ప్లస్ 30. ప్రాబ్లంలో X30 అని ఇచ్చాడమ్మా, X10 ఇది. X10 ప్లస్ 30 దీని యొక్క సరాసరి కనుక్కోమన్నాడు. ఇవి కూడా 10 కదా, సో బై 10
బై 10 చేయాలి. ఇందులో ఇలా రాద్దాం, x1 ప్లస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ x10 కామన్ తీద్దాము. ప్లస్ ఇక్కడ చూడండి 3, 6, 9, 30 దాకా ఉన్నాయి. 3 కామన్ తీయచ్చు కదా, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 10 డివైడెడ్ బై 10. దీని విలువ 250 వచ్చింది నాకు. 250 ప్లస్ 3 ఇంటూ 1 నుంచి 10 వరకు న్యాచురల్ నెంబర్ సమ్ ఎంత అవుతుందమ్మా, 55 అవుతుంది. 55 బై 10. సో 250 ప్లస్ ఇది 165 బై 10 ఇదెంత అవుతుంది, 415 బై 10. 415 బై 10 అంటే 41.5. ఇచ్చిన ఆప్షన్స్ లో ఆప్షన్ 3 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద మీన్ ఆఫ్ 8 అబ్జర్వేషన్స్ ఈస్ క్యాలిక్యులేటెడ్ as 38. సో 38 గా లెక్కించారు. బట్ ఇన్ డూయింగ్ సో 24 ఈజ్ మిస్టేకెన్ ఫర్ 42. 42కి బదులు 42 అంటే పెద్ద విలువ బదులు చిన్న విలువ వేసుకున్నారమ్మా. కాబట్టి మీన్ పెరుగుతుంది. పెద్ద విలువ బదులు చిన్న విలువ వేసుకున్నారు కాబట్టి మీన్ పెరుగుతుంది. సో కావాల్సిన మీన్ ఏమవుతుంది మనకి, 38 ప్లస్ అవుతుంది. బ్రాకెట్ లో 42 వేయాల్సింది ఎంత వేసారమ్మా, 24 వేశారు, బై 8 చేయండి. యావరేజ్ ఇదే కదా, 8 ఎన్ని అబ్జర్వేషన్స్, 8 అబ్జర్వేషన్స్ కదా. సో 42 కలుపుతున్నాము, 24 తీసేస్తున్నాం. సో ఈ 42 మైనస్ 24 ఎంత అవుతుంది, 18 అవుతుంది. సో 38 ప్లస్ 18 బై 8. 18 బై 8 ఎంత అవుతుందమ్మా, 2.25 అవుతుంది. అంటే 40.25, 40.25. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. ఏ ప్లస్ బి కలిసి 12 days లో పూర్తి చేస్తారమ్మా. అంటే ఒక్క రోజులో వాళ్ళు చేయగలిగేటువంటి పని ఎంత, 1/12. 1/12 చేస్తారు. ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు, 20 రోజులు. అంటే ఏ ఒక్కడు ఒక్క రోజులో చేయగలిగే పని ఎంత, 1/20. ఇప్పుడు వాడేమడుగుతున్నాడు, బి ఎన్ని రోజుల్లో చేస్తాడు. సో బి ఒక్క రోజులో చేయగలిగే పని చూడండి, 1/12 లోంచి 1/20 తీసేస్తే బి ఒక్క రోజులో చేయగలిగే పని వస్తుంది. 1 day బి ఎంత పని చేయగలడో అంత వస్తుందమ్మా. సో తీసేయండి, 20 మైనస్ 12 బై 20 ఇంటూ 12 అవుతుంది కదా. 20 మైనస్ 12 అంటే 8. 8 బై 20 ఇంటూ 12. సో ఇది మనము 4 ఇంటూ 2 అని రాసుకుంటే ఇది ఇందులో మనకి 4 టేబుల్లో 2 టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది, 2 ఇందులో 10 టైమ్స్ పోతుంది. సో 1/30 అమ్మ. అంటే బి ఒక్క రోజులో చేయగలిగే పని 1/30 అంటే బి ఒక్కడు ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలడు, 30 రోజుల్లో చేయగలడు. ఎందుకంటే 1/30 అనేది ఎఫిషియన్సీ. సో ఇక్కడ ఉన్నది నెంబర్ ఆఫ్ డేస్ అని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి బి చేయగలిగేటువంటి ఎన్ని రోజుల్లో పని చేస్తాడమ్మా, 30 రోజుల్లో చేస్తాడు. వితౌట్ ఫార్ములా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, A:B = 3:4 అయితే ఇది డైరెక్ట్ గా A3B4 సబ్స్టిట్యూట్ చేసేయండి అమ్మా. ఇక్కడ A 3 × 3 ప్లస్ 2 × 4 2 × 3 ప్లస్ 5 × 4 చేస్తా. 9 ప్లస్ 6, 9 ప్లస్ 8 6 ప్లస్ ఇదంతా 5 4 20. 17:26 అమ్మా ఆన్సర్. 17:26 అన్న ఆప్షన్ 2. నెక్స్ట్, ద స్కేల్ ఆఫ్ మ్యాప్ ఈస్ గివెన్ యాజ్ 1:50,000. 1:50,000 ఇచ్చాడమ్మా. రెండు సిటీల మధ్య దూరం అంటే ఇది ఏ అనుకుందాము, ఇది బి అనుకుందాము. దీని మధ్య దూరం ఎంత, 6 సెంటీమీటర్లు అంట. 6 × 50,000 చేయండి. 6 × 50,000 చేస్తే ఏమవుతుంది, 3 లక్షలు అవుతుంది. 3 లక్షల సెంటీమీటర్లు. 3 లక్షల సెంటీమీటర్లు అనేది 3000 మీటర్లు అవుతుంది. 3 కిలోమీటర్లు అవుతుంది. దూరం కిలోమీటర్లు అడిగాడు కదా. రెండు సున్నాలు తీసేస్తే మీటర్లు అవుతుంది, ఇంకో 3 సున్నాలు తీసేస్తే కిలోమీటర్లు అవుతుంది. కాబట్టి 3 kilometers ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 15,625 15,625 ఫర్ 1.5 year 8% per annum కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. 8% వడ్డీ రేటు చెప్పున 1.5 సంవత్సరానికి అయ్యేటువంటి చక్ర వడ్డీ. సో ఇక్కడ ఒకసారి చూడండి, 15,625 అమ్మ. 6 నెలలు 6 నెలలు 6 నెలలు. సో ఫార్ములా వేసి చేయొచ్చు, ఫార్ములా రాకుండా చేద్దాం మనం ఈజీగా. సో 8% సంవత్సరానికి, 6 నెలలకు ఎంత అవుతుంది, 4% అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి పాయింట్. సంవత్సరానికి 8%,
సంవత్సరంలో సగం 6% కాబట్టి సంవత్సరంలో సగం 6 నెలలు కాబట్టి 4% అవుతుంది. సో 15,625 4% ఎంత అవుతుందో చూడండి. దీన్ని 4తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందమ్మా? 625 వస్తుంది. కాబట్టి మొదటి 6 నెలల వడ్డీ ఎంత? 625 రూపాయలు. తర్వాత 6 నెలలకి ఏమవుతుంది? ఈ 625 మీద మళ్ళీ ఇంకొక 4% ఎక్స్ట్రాగా వస్తుంది. అంటే 625 అలాగే ఉంటుంది. 625 మీద ఇంకో 4% వస్తుంది. అంటే 625 ఇంటూ 4 అంటే ఎంత? 625 1250 1250 1250 250. సో 2500 అంటే 25 రూపాయలు ఎక్స్ట్రాగా వస్తుంది. అంటే 650. అంటే మొదటి 6 నెలలకి 625, తర్వాత 6 నెలలకి 650. తర్వాత ఈ 3 మనం యాడ్ చేయాలి, అందుకని ఈ బ్రాకెట్స్ లో పెట్టాను నేను. ఇప్పుడు ఈ 650కి మనము వడ్డీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. 650కి 4 టైమ్స్ 65 ఇంటూ 4 ఎంత అవుతుందమ్మా? ఇది 130 ప్లస్ 130 260 అవుతుంది. అంటే 26 రూపాయలు పెరుగుతుంది. అంటే 676. అంటే మూడో టర్మ్ కి 676 అవుతుంది. సో టోటల్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయాలి? ఈ 3 పదాలు మనం యాడ్ చేయాలి. 6 6 6 1800. సో 1800కి మనకి 25 75, ఇదొక 76 151 అవుతుంది. సో 1951 రూపాయలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. చక్ర వడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా అడుగుతున్నాడు. సో 20,000 2 సంవత్సరాలు 10% వడ్డీ అమ్మ. సో సింపుల్ ఇంట్రెస్ట్ చూడండి. బారు వడ్డీ ఎంత అవుతుంది? PTR/100. P అంటే 20,000, T అంటే 2 సంవత్సరాలు, R అంటే 10% బై 100. 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. 2000 2 మొత్తం 4000 అమ్మ. 4000 సింపుల్ ఇంట్రెస్ట్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి కదా. చక్రవడ్డీ కనుక్కోవాలంటే ఇందాకటి పద్ధతే మనం ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి వితౌట్ ఫార్ములా మనం కనుక్కుంటాం. ఫస్ట్ ఇయర్ కి ఎంత అవుతుందమ్మా? 20,000కి 10% వడ్డీ అంటే మొదటి సంవత్సరం ఎంత? 2000. తర్వాత సంవత్సరం ఎంత అవుతుంది? ఈ 2000 మీద మళ్ళీ ఇంకో 10%. 2000 మీద 10% ఎంత అవుతుంది? 200. అంటే 2200. ఈ 2 యాడ్ చేసుకోవాలి. ఈ 2000 యాడ్ చేయాలి, 2200ని యాడ్ చేస్తే టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 4200. ఈ రెండిటి మధ్య తేడా ఎంతమ్మా? 200 రూపాయలు. సో ఆన్సర్ ఎంత? ఆప్షన్ 2 అవుతుంది. మనల్ని అడిగిన చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా కదా. ఫార్ములా ఉంది, బట్ ఇలా చేస్తే మనకి ఈజీగా సాల్వ్ అవుతుంది. నెక్స్ట్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 6,400 rupees ఫర్ 2 years అట్ ద రేట్ ఆఫ్ 7.5% per annum. సో ఈ 17వ ప్రాబ్లం ఉంది చూడండి. ఇది సేమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంతకుముందు ఆల్రెడీ ఎలా చేయాలో చెప్పాను నేను. 6,400 రూపాయలు ప్రిన్సిపల్ అమౌంట్, 7.5% వడ్డీ రేటు. R is equal to 7.5%. అంటే 7 14 15/2% వడ్డీ రేటు. 2 సంవత్సరాలకి టైం పీరియడ్ 2 years అమ్మ. సో 2 years అయినప్పుడు వితౌట్ ఫార్ములా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. 1 year 2 years అని రాసుకోండి. ఫస్ట్ ఇయర్ కి వడ్డీ ఎంతో రాసుకుంటారు. దీని మీద మళ్ళీ ఈ వడ్డీ మీద 15.2% క్యాలిక్యులేట్ చేసి ఫస్ట్ ఇయర్ వడ్డీకి యాడ్ చేయండి. సో ఆ రెండింటిని మీరు యాడ్ చేస్తే ఇక్కడ నాకు టోటల్ వస్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ వడ్డీ మనకి ఎంత వేసుకుంటాము, ఇక్కడ దీని మీద 15.2% వేసుకుంటాం. సో ఈ రెండిటి మధ్య ఈ 2 వాల్యూస్ వస్తాయి. రెండింటిని యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి దీని యొక్క ఆన్సర్ ని మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. సింపుల్ క్వశ్చన్ ఇది. కామెంట్ బాక్స్ లో ఆన్సర్ పోస్ట్ చేయండి అమ్మా. సో మీకు ప్రాక్టీస్ కింద ఉంటుంది ఎలా చేయాలనేది. వితౌట్ ఫార్ములా కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ కనుక్కున్నటువంటి పద్ధతి. నెక్స్ట్, రాధా ఈజ్ 24 years ఓల్డర్ దాన్ హర్ డాటర్ సుధా. సో రాధా ఏజ్ 6 అనుకుందాము, సుధా వీళ్ళిద్దరి మధ్య తేడా ఎంత అంటే 24 సంవత్సరాలమ్మ. RS 6 years ago 6 సంవత్సరాల క్రితము అంటే R-6 S-6 అంతే కదా. 6 సంవత్సరాల క్రితం అంటే రాధాస్ ఏజ్ ఈజ్ థ్రైస్ ద ఏజ్ ఆఫ్ సీత ఈజ్ ఈక్వల్ టు 3 into S-6. ఇదే కదా ఇచ్చింది. సో ఇప్పుడు ఏమంటున్నాడు? దెన్ ద ఏజ్ ఆఫ్ సీత వయసు ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని సాల్వ్ చేస్తే వచ్చేస్తాం. R -
6 is equal to 3s minus 18. సో మైనస్ 6 అటు వెళ్ళిపోతే r is equal to 3s minus 18 plus 6. అంటే r ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు మళ్ళీ మనము r is equal to 24 plus s రాసుకోవచ్చు. ఇక్కడ అదే రాస్తున్నా. 24 plus s is equal to 3s minus 12 అవుతుంది. సో s అటు పంపించేయండి, మైనస్ 12 ఇటు పంపించేయండి అమ్మా. 2s is equal to 24 plus 12 36. సో s is equal to ఎంత అయిపోయింది? 18 years అయింది. 18 years అయింది. సో ఆప్షన్ 2 is the right answer. నెక్స్ట్ ద మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ 10, 12, 14, x minus 3, x plus 2, a. ఇవి మొత్తం 7 అబ్జర్వేషన్స్ అమ్మా. 7 అబ్జర్వేషన్స్ అంటే ఈ మధ్యలో ఉన్నదే మీడియన్. సో మీడియన్ మధ్యగతం ఏమవుతుంది? మధ్యలో ఉన్నదే అవుతుంది. అంటే x minus 3 is the మీడియన్. దాని వాల్యూ ఎంత అంట? 25. 25 అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? 25 కాదు, దాని వాల్యూ ఎంత? 19. మనకు క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? 19 ఇచ్చాడు. మీడియన్ ఎంత? 19. సో x minus 3 19 అయితే x విలువ ఎంత అంటున్నాడు. సో x minus 3 is equal to 19 అయితే x is equal to 22. సో ఆప్షన్ 2 is the right answer. నెక్స్ట్ arithmetic mean of 8 observations is calculated as 42. arithmetic mean of 8 observations is calculated as 42. 42 గా లెక్కించబడిందమ్మా. కానీ అట్లు లెక్కించటంలో 67ని 27గా పొరపాటుగా తీసుకున్నారు. అంటే 67 వేయాలి, 27 వేసారమ్మా. అంటే ఎక్కువ వేయాల్సింది తక్కువ వేసారు కాబట్టి ప్లస్ వస్తుంది. కాబట్టి 67 ప్లస్ చేయాలి, 27 మైనస్ చేయాలి, బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటే అన్ని అబ్జర్వేషన్స్ తో డివైడ్ చేయాలి. 42 ప్లస్ 40/8 అంటే 5 కదా. 42 ప్లస్ 5 అంటే ఎంతమ్మా? 47 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి. ద మీడియన్ ఆఫ్ 9 డిస్టింక్ట్ అబ్జర్వేషన్స్ ఇస్ 25. 9 అబ్జర్వేషన్స్ అంటే x1, x2 అండ్ సో ఆన్. మీడియన్ x5 అవుతుంది, x8, x9 ఇదే కదా. దీంట్లో మొత్తం 9 ఉన్నాయి కాబట్టి మధ్యలో పదం ఏమవుతుంది? ఇది అవుతుంది. కాబట్టి ఇది మీడియన్ అవుతుంది, మధ్యగతం x5 అవుతుందమ్మా. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లార్జెస్ట్ 4 అబ్జర్వేషన్స్ అంటే x6, x7, x8 వీటికి +2 యాడ్ చేశాడంటమ్మా. ఇప్పుడు మీడియన్ ఏమవుతుంది? మధ్యగతం ఏమవుతుంది అంటున్నాడు. వీటికి +2 యాడ్ చేసినా కూడా మధ్యగతం ఏమీ కాదు. ఇంతకు ముందు వాల్యూ ఎంత ఉందో అంతే ఉంది. ఇంతకు ముందు ఎంత ఉంది? 25 ఉంది కాబట్టి ఇప్పుడు కూడా 25 ఉంటుంది. సో మీడియన్ అనేది మనకి ప్లేస్ ద్వారా చేంజ్ అవుతుంది, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్. హైయెస్ట్ రేంజ్ లో కలుపుతున్నాడు కాబట్టి ఈ ప్లేస్ చేంజ్ కలదు కాబట్టి ఇప్పుడు కూడా మనకి మీడియన్ 25 ఉంటుంది. నెక్స్ట్ ద మీన్ ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ x10 is 10. సో ఇందాక ఆల్రెడీ ప్రాబ్లం చేసాం మనము. సేమ్ మోడల్ ప్రాబ్లం అమ్మా ఇది. x1 ప్లస్ x2 ప్లస్ సో ఆన్ ప్లస్ x10 is equal to 10. అంటే బై 10 ఇంటూ 100 చేసుకుంటాం. ఇదేమవుతుంది? x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x10 ప్లస్ ఏం చెప్పాను నేను ఇందాక? 3 ఇంటూ రాసాం, ఇప్పుడు 4 ఇంటూ రాస్తాం. 1 ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ 10 డివైడెడ్ బై 10. సో ఈ అబ్జర్వేషన్స్ 10 అవుతాయి. ఇది 4 ఇంటూ 55 అవుతుంది, 55/10 అవుతుంది. సో 100 ప్లస్ 220 బై 10. సో మొత్తం ఎంత అవుతుందమ్మా? 320/10 అంటే 32 అవుతుంది. సో 3 is the right answer. Option 3 is the right answer. నెక్స్ట్ ఇది చూడండి. ద మీడియన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సేమ్ ప్రాబ్లం ఇది. 25 ఆర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఈజ్ 15 అంటున్నాడు. ఇందాక ఒకటి ఇచ్చాడు, ఇప్పుడు ఒకటి ఇచ్చాడు. ఇది కూడా ఏంటి? 1, 2, 3, 4, 5, 6, 7 ఇవి కూడా 7 అబ్జర్వేషన్స్. సో మిడిల్ టర్మ్ ఏది? x minus 3. సింపుల్ గా x minus 3 is equal to 15 అయితే x is equal to 18 అమ్మా. సేమ్ మోడల్, అదే ప్రాబ్లము. ఇందాక ఒక వాల్యూ 19 ఇచ్చాడు, ఇప్పుడేం 15 ఇచ్చాడు. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా. ఇక్కడ మెయిన్ వాల్యూ కనుక్కోవాలి. x బార్ is equal to ఎంత అవుతుంది? సిగ్మా f ఇంటూ x బై సిగ్మా f అంతే కదా. సిగ్మా fx అంటే 5 మూల 15 ప్లస్ 6 5ల 30 ప్లస్ 7 ఇంటూ 4 28 ప్లస్ 8 ఇంటూ 2 16 ప్లస్ 9 ఇంటూ 6 54 డివైడెడ్ బై ఇవి యాడ్ చేయండి. 3 ప్లస్ 5 8, 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 2 14, 14 ప్లస్ 6 20. 20 యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది? వీటిని అన్నిటినీ యాడ్ చేస్తే 143/20 అవుతుంది. 143/20 అంటే ఎంత అవుతుందమ్మా? 7.15 అవుతుంది. 7.15. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ ఇది చూడండి, దీని యొక్క కారణాంకాలు ఇక్కడ ఏమవుతాయో కనుక్కోమన్నాడు. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉందమ్మా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి గా రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎలా ఉంది, 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఇది ఏ ఇది బి అనుకుందాం, ఏ ఇది బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇంటూ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ వై, 4 ఇంటూ ఎక్స్ మైనస్ వై, ఇది మనకు వస్తుంది. ఇక్కడ చూడండి 3x ప్లస్ 4x 7x అయింది, 3y మైనస్ 4y 7x మైనస్ వై, 7x మైనస్ వై ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందమ్మా. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ లో ఏదో ఒకటి అవుతుంది. ఇంటూ ఇక్కడ చూడండి 3x మైనస్ 4x అంటే మైనస్ x వచ్చింది, 3 ప్లస్ 4 7y, 7y మైనస్ x ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ ప్రాబ్లం అమ్మా. కామెంట్ యువర్ ఆన్సర్, కామెంట్ యువర్ ఆన్సర్. ఇది కూడా సేమ్ ప్రాబ్లము. 2 ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని రాసుకొని ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఇది చూడండి 5a మైనస్ బి కావాలంట. సో దీన్ని 5 తో మల్టిప్లై చేసేయండి. 5a ఈజ్ ఈక్వల్ టు 5 మూల 15 15x స్క్వేర్ మైనస్ 10xy ప్లస్ 5y స్క్వేర్. ఇది బి రాద్దాం, బి యాస్టీజ్ గా రాసేద్దాం. బి ఎంత ఇచ్చాడు, 5x స్క్వేర్ మైనస్ 3xy మైనస్ 2y స్క్వేర్. ఇప్పుడు మనం ఏమన్నాడు, 5a మైనస్ బి కావాలి నాకు, 5a మైనస్ బి కావాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5 ప్లస్ 2 7 7y స్క్వేర్, అన్ని చోట్ల 7y స్క్వేరే ఉంది. ప్లస్ ఇక్కడ చూడండి మైనస్ 10 ప్లస్ 3 అంటే మైనస్ 7xy, 7y స్క్వేర్ మైనస్ 7xy ఉందమ్మా. ఇప్పుడు 15 లోంచి 5 తీసేస్తే 10x స్క్వేర్. సో 10x స్క్వేర్ ఇక్కడ ఉంది, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇది చూడండి, x ప్లస్ 1/x వాల్యూ కావాలంట. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అయినప్పుడు మనకు తెలుసు ఐడెంటిటీ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 2. కానీ ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 23 ఇచ్చాడు. అప్పుడు k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 23 మైనస్ 23 ప్లస్ 2 25 అవుతుంది. k ఈజ్ ఈక్వల్ టు 5 అయిపోతుంది. కాబట్టి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందమ్మా, 5 అయిపోతుంది. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది డైరెక్ట్ గా. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు -8, సి ఈజ్ ఈక్వల్ టు 2 అయితే దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు అమ్మా. 4a స్క్వేర్, ఏ 0 కదా, ఈ పదం 0 ఈ పదం 0, మిగిలింది 7b స్క్వేర్, 7 మైనస్ 8 హోల్ స్క్వేర్, మైనస్ వస్తుంది ఆన్సర్. మైనస్ ఉన్నవి 2 ఉన్నాయి. ఇక్కడ ఎంత అవుతుంది, -7 ఇంటూ 56 6 8 8 జార్ 64 కదా, 8 8 జార్ 64, 7 4 జార్ 28 అంటే లాస్ట్ డిజిట్ 8 ఉండాలి. కాబట్టి -448 వస్తుంది. క్యాలిక్యులేట్ చేసి చూడండి, అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్, దీని యొక్క ఫ్యాక్టర్స్ ఇక్కడ ఏమున్నాయని అడుగుతున్నాడు. ఇది చూడండి 27a స్క్వేర్ బి క్యూబ్ మైనస్ a టు ద పవర్ ఆఫ్ 5. దీన్ని ఏం చేద్దామంటే a స్క్వేర్ కామన్ దిద్దాం. 27b క్యూబ్ మైనస్ a క్యూబ్ అవుతుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, a స్క్వేర్ ఇంటూ 3b హోల్ క్యూబ్ మైనస్ a క్యూబ్. మనకు తెలుసు x క్యూబ్ మైనస్ y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y ఇంటూ x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్. x మైనస్ y ఇంటూ x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్. ఇది a క్యూబ్ మైనస్ b క్యూబ్ రూపంలో ఉంది. కాబట్టి a స్క్వేర్ ఇంటూ x మైనస్ y అంటే ఎంత అవుతుందమ్మా, 3b మైనస్ a అవుతుంది. ఇదేమవుతుంది, 3b స్క్వేర్ అంటే 9b స్క్వేర్ ప్లస్ 3ab ప్లస్ a స్క్వేర్ అవుతుంది. 9b స్క్వేర్ 3ab ప్లస్ a స్క్వేర్ ఆప్షన్ 4 లో ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా అంతే, మనం ఆల్రెడీ ప్రాబ్లం మనం చేసాం 5a మైనస్ బి. సో ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఆన్సర్ కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. సింపుల్ క్వశ్చన్ ఇది, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో కాబట్టి దీని యొక్క ఆన్సర్ మీరైతే కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/√10, సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/√5 అయితే ఆల్ఫా బీటా అక్యూట్ యాంగిల్స్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత కనుక్కోమన్నాడు. సో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. నాకు కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అని తెలుసు. అలాగే
కాస్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా అని తెలుసు. సో కాస్ దీని నుంచి కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు నేను, రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అని రాసుకోవచ్చు. కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా అని రాసుకోవచ్చు. సో రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఆల్ఫా ఎంత ఇచ్చాడు, 1/10 అమ్మ. సో 1 మైనస్ 1/10, 10 మైనస్ 1 9/1 అంటే 3/√10 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ బీటా అంటే 1/5. సో 5 మైనస్ 1 4/5 వస్తుంది అంతే కదా. రూట్ 1 మైనస్ 1/5 అవుతుంది. 4/5 అంటే ఎంత అవుతుందమ్మా, 2/√5 అవుతుంది. సో కాస్ ఆల్ఫా 3/√10, కాస్ బీటా 2/√5 వచ్చింది. సో నేను సైన్ ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుంటాను. సైన్ ఆల్ఫా ప్లస్ బీటాకి ఫార్ములా ఏంటి నాకు, సైన్ ఏ కాస్ బి సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. సైన్ ఆల్ఫా ఇచ్చేసాడు కదమ్మా 1/√10, కాస్ బీటా నేను కనుక్కున్నాను ఎంత 2/√5 ప్లస్ కాస్ ఆల్ఫా నేను కనుక్కున్నాను 3/√10, సైన్ బీటా 1/√5 అని ఇచ్చేసాడు. 2 + 3 5 వచ్చింది, √50 వస్తుంది. దీని ఎలా రాసుకోవచ్చు, 5/25 × 2 అని రాసుకోవచ్చు కదా, అంటే 5√2 అవుతుందా, అంటే 1/√2 వచ్చిందా. 1/√2 అంటే ఎంత, సైన్ 45 ఏనా, సైన్ 45 డిగ్రీస్ ఏనా, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 45 డిగ్రీసా. దీన్ని పైలో రాసుకుంటే ఎంత అవుతుంది, π/4 ఏనా. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఎంతమ్మా, π/4 రేడియన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఈ ప్రాబ్లం చూడండి. θ బిలాంగ్స్ టు r అయితే 4 sin 5θ/2 cos 5θ/2 cos θ వాల్యూ ఎంత. దీనికి ఒక ఐడెంటిటీ ఉంది, ఐడెంటిటీ గుర్తుంటే మనం ఈజీగా ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసేయచ్చు. సైన్ ఆఫ్ a ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 sin a cos b. ఇది మనకి కావాల్సిన ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ గుర్తుంటే ఈజీగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేయచ్చు. సో ఈ ఫస్ట్ ఈ రెండిటికి రాద్దాం. 2 sin a cos b రూపంలో ఉంది. దీన్ని a అనుకుందాము, దీన్ని b అనుకుందామమ్మా. 4 ఉంది కాబట్టి 2 × 2 గా రాస్తున్నా. 2 × 2 ఇలా రాసుకుంటున్నా. sin 5θ/2 cos 3θ/2 ఇంటూ cos 3θ. ఇది మనకి. సో దీనికి నేను ఇది అప్లై చేస్తున్నా. ఇది a అనుకుంటున్నాను, ఇది b అనుకుంటున్నా. సో దీని వాల్యూ ఎంత అవుతుంది, 2 cos 3θ ఇంటూ సైన్ a ప్లస్ బి కదా, అంటే 5 + 3 8/2 అంటే సైన్ 4θ ప్లస్ 5 - 3 2 కదా, 2/2 అయిపోతుంది, సైన్ θ అవుతుంది. ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఇప్పుడు లోపలికి మల్టిప్లై చేయండి. 2 sin 4θ cos 3θ ప్లస్ 2 sin θ cos 3θ. మళ్ళీ కూడా ఇది ఏమైంది, 2 sin a cos b రూపంలో ఉంది కాబట్టి దీన్ని రాసుకోవచ్చు, sin a ప్లస్ బి sin a మైనస్ బి రాసుకోవచ్చు. 4 + 3 7 కాబట్టి sin 7θ ప్లస్ 4 - 3 sin θ అవుతుంది. ప్లస్ ఇదేమవుతుందమ్మా, θ ప్లస్ 4 4 + 3 sin 4θ, θ - 3θ అంటే మైనస్ వస్తుంది, మైనస్ sin 2θ, మైనస్ ఆఫ్ మైనస్ 2θ అవుతుంది కదా. కాబట్టి 7θ ఉండాలి, 4θ ఉండాలి, θ ఉండాలి, మైనస్ sin 2, మైనస్ కాస్ ఉండదు, కాసుల్లో రావు. ఇది కూడా కాస్ వచ్చింది, అన్ని సైన్లు ఉండాలి, అన్ని సైన్లు ఉన్నాయి, మైనస్ ఉంది. సో ఆప్షన్ 1 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ఫార్ములా ఐడెంటిటీ గుర్తుంటే ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ sin 4 tan ఇన్వర్స్ ఆఫ్ 1/3. sin 4 tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 అమ్మ. సో ఇక్కడ నేను ఏమనుకుంటానంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 ని θ అనుకుంటా. అప్పుడు నాకు tan θ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిపోయింది, 1/3 అయింది. అంటే నేను కనుక్కోవాల్సిన వాల్యూ ఎంత, ఈ θ అనుకున్నాను కదా, sin 4θ ఇప్పుడు నేను కనుక్కోవాలి. tan θ ఈజ్ ఈక్వల్ టు 1/3 అయింది. సో కాబట్టి sin 4θ కనుక్కోవడం నేను ఏం చేస్తున్నాను, tan 2θ కనుక్కుంటున్నాను. tan 2θ నాకు ఫార్ములా తెలుసు, ఏంటి, 2 tan θ / 1 మైనస్ tan స్క్వేర్ θ అంటే 2 × 1/3/1 మైనస్ 1/9 అంటే 2/3/8/9. ఇది ఇందులో 3 సార్లు పోతుంది, 6/8 వస్తుంది, 3/4 వస్తుంది. అంటే tan 2θ 3/4 అమ్మ. అప్పుడు tan 4θ ఎంత అవుతుంది, 2
tan 2 theta by 1 minus tan square 2 theta అంతే కదా. 2 theta అన్నప్పుడు ఇక్కడ theta అయితే 4 theta అన్నప్పుడు ఇక్కడ 2 theta 2 theta 3/4 అని వచ్చేసింది కదా. 2 into 3/4 by 1 minus 9/16 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 7/16 అవుతుంది. ఇది ఇందులో 2 టైమ్స్ పోతే ఇక్కడ 3/2 మిగులుతుంది. ఈ 2 ఇందులో 8 టైమ్స్ పోతుంది. 24/7 అవుతుంది. tan 4 theta 24/7 అమ్మా. అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే హైపోటనస్ ఏమవుతుంది? హైపోటనస్ 25 అవుతుంది. ఎందుకంటే 25, 24, 27 నాకు పైథాగరస్ ట్రిపులెట్స్. కాబట్టి సైన్ థీటా కావాలంటే ఏం చేస్తాను నేను? ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ కనుక్కుంటా. కాబట్టి సైన్ 4 theta ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత వస్తుంది? 24/25. సో ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీస్ తెలిస్తే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఈ యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ మనకు తెలుసమ్మా 2.718. ఇక్కడ ఏవి కూడా క్లోజ్డ్ ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ ఇది 2.718 మనం రాయొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2 square, 3 square, 4 square and so on infinity. సో ఇది న్యాచురల్ నెంబర్ సెట్ కాబట్టి x బిలాంగ్స్ టు n అవుతుంది. సో x బిలాంగ్స్ టు n ఇక్కడ ఒక్కటే ఉంది. x ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ కాబట్టి ఆప్షన్ 1. ఇవన్నీ కాదు, ఇవి ఇంటీజర్. సో హోల్ నెంబర్ అంటే 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ ఉండాలి, లేవు. సో కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 అయితే కాస్ థీటా వాల్యూ ఎంత అడుగుతున్నాడు. కొసిక్ అండ్ థీటా. సో ఇక్కడ ఏమవుతుంది? డిఫరెంట్ మెథడ్స్ లో చేయొచ్చు. కొసిక్ అండ్ థీటా అంటే 1/sin థీటా. కాట్ థీటా నేను రాసుకోవచ్చు కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 అమ్మ. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2. ఇంకొక రకంగా దీని యొక్క రేషనలైజేషన్ 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. ఇక్కడ మైనస్ వస్తుంది. మీరు చెయ్యొచ్చు కావాలంటే, ఇది ఇంటూ చేసి చూడండి. ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా పైన కింద మల్టిప్లై చేసి చూడండి. ఎందుకంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా వస్తుంది, సైన్ స్క్వేర్ థీటా వస్తుంది, రివర్స్ వస్తుంది. సో కాబట్టి 1/2 అవుతుంది. అంటే పైన కింద 1 మైనస్ కాస్ థీటా తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇదే వస్తుంది 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను డివైడ్ చేస్తాను. సో 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా, ఎందుకంటే కాస్ థీటా కనుక్కోవాలి కాబట్టి 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2/1/2. సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 4 కాస్ థీటా. సో ఈ ఒకటి అటు వెళ్ళనివ్వండి, ఇటు రానివ్వండి. ఇది 1 ప్లస్ 4 అయిపోతుంది కాబట్టి 5 కాస్ థీటా, ఇదేమో 3 అవుతుంది. సింపుల్ గా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిపోయింది? 3/5 అయింది. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/5. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా వేరే మెథడ్ కూడా ఉంది, మీకు తెలిస్తే ఆ మెథడ్ కూడా కామెంట్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్, ఏ స్టీల్ వైర్ వెన్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్క్వేర్. ఒక స్టీల్ వైర్ తీసుకున్నాము, ఆ స్టీల్ వైర్ ని స్క్వేర్ గా బెంట్ చేసామంట. చేస్తే దాని ఏరియా 121 వచ్చిందంట వైశాల్యం. అంటే ఇది 11, ఇది 11, ఇది 11, ఇది 11 కదా. ఈచ్ సైడ్ 121 అంటే 11 స్క్వేర్ కదా. సో ఈచ్ సైడ్ 11 సెంటీమీటర్స్ అనమాట ఆ స్క్వేర్. ఇప్పుడు ఇదే స్క్వేర్ ని, ఇదే వైర్ ని ఏం చేశాడు? సర్కిల్ చేశాడంట. సర్కిల్ చేస్తే పెరిమీటర్ చుట్టుకొలత ఎంత అయింది? 44 అయింది. చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 2πr అయిందమ్మా. అయితే ఇప్పుడు ఏమన్నాడు? ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కోమన్నాడు. సో నాకు రేడియస్ తెలియాలి. రేడియస్ తెలియాలంటే ఇది ఇందులో 2 సార్లు పోతుంది, 22 అవుతుంది. ఇక్కడ 22 ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ r. 22 క్యాన్సిల్ అయిపోద్ది. r ఈజ్ ఈక్వల్ టు 7 వస్తుంది. ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత? πr స్క్వేర్. సో 22 ఇంటూ 7 స్క్వేర్ బై 7, ఒక 7 ఒకసారి పోతుంది. 22 ఇంటూ 7, సో 7 2 14, 7 2 14, 15, 154 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. 154. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఇచ్చాడమ్మా. జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో √3 ఇలా ఇచ్చుకుంటూ పోయి 729 అనేది ఎన్నో పదం అని అడుగుతున్నాడు. 729 అనేది ఇందులో మొదటి పదము √3, r ఈజ్ ఈక్వల్ టు 3/√3. అంటే r కూడా ఎంత? కామన్ డిఫరెన్స్, కామన్ రేషియో ఎంత మనకి?
√3 అయింది. ఇప్పుడు నాకు జామెట్రిక్ గుణశ్రేణిలో పదము ఎన్నో పదము an ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. an ఎంత ఇచ్చాడు నాకు 729 ఇచ్చాడు. a అంటే √3 వచ్చింది, r కూడా √3 వచ్చింది, హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 అంటే 3 టు ద పవర్ ఆఫ్ 1/2 ఇంటూ 3 టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1/2. సో ఇదేమైపోయిందమ్మా 3 1/2 ప్లస్ n మైనస్ 1/2 అయిపోయింది. సో 2 LCM కామన్ వచ్చింది. సో 1 ప్లస్ n మైనస్ 1 n క్యాన్సిల్ అయిపోయింది, 3 టు ద పవర్ ఆఫ్ n/2 వచ్చింది. ఇది దేనికి ఈక్వల్ అయింది 729 కి ఈక్వల్. 729 అంటే 3 టు ద పవర్ ఆఫ్ 6 కదా, 3 పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ n/2. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి 6 ఈజ్ ఈక్వల్ టు n/2 అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది 12 అయింది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఏజ్ ఆఫ్ బాయ్స్ గ్రాండ్ ఫాదర్ బిఫోర్ 4 years was 3 more than 7 times. The present age is 70 years. 70 years అమ్మా ప్రస్తుత ఏజ్. 4 సంవత్సరాల క్రితం ఎంత ఉంటది 66 కదా. ఈ 66 అంటే ఎలా ఉందంట, బాలుని తాతగారి వయసు బాలుని వయసు యొక్క 7 రెట్లు అంటే 7x కన్నా 3 తక్కువ అంట. 7x కన్నా ఎంత ఉంది 3 తక్కువగా ఉంది. బాలుని తాతగారి వయసు ఎలా ఉందంటమ్మా, బాలుని వయసు యొక్క 7 రెట్ల కన్నా 3 తక్కువగా ఉంది, 3 ఎక్కువగా ఉంది. చూడండి 3 ఎక్కువగా ఉంది కాబట్టి ఈ బాలుడి వయసు x అనుకుందాము, 7 రెట్లు అన్నాడు కాబట్టి 7x చేసాము, 3 ఎక్కువగా ఉందంట. సో x ఎక్కువగా ఉంది. సో మనల్ని ఏం కనుక్కోమన్నాడు, x కనుక్కోమన్నాడు కాబట్టి డైరెక్ట్ గా ఈక్వేషన్ ద్వారా x ఫైండ్ అవుట్ చేయొచ్చు. బాలుడి వయసే కదా x. ఇచ్చిన ప్రాబ్లం లో తాత వయసు 70 సంవత్సరాలు, 4 సంవత్సరాల క్రితం అంటే 70లోంచి 4 తీసేయండి 66. 4 సంవత్సరాల క్రితం ఎలా ఉందంట, బాలుని వయసు కంటే 3 more than 7 times ఏజ్ ఆఫ్ బాయ్ కాబట్టి 7x ప్లస్ 3 అనుకున్నాం. x అనేది బాలుడి వయసు అవుతుంది. సో ఈ 7x ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 66లోంచి 3 తీస్తే 63, ఇది ఇందులో 9 సార్లు పోతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 9. ఇది 4 సంవత్సరాల క్రితం బాలుడి వయసు అమ్మ, కానీ 4 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది 13 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మనకి లక్కీగా ఇందులో 9 ఇవ్వలేదు ఆప్షన్, అప్పుడు మనకు డౌట్ వస్తుంది. అదే 9 కనుక ఇచ్చుంటే ఒకసారి మనం ఏం చేస్తాం, x ఈజ్ ఈక్వల్ 9 వచ్చింది కాబట్టి 9 పెడతాం. కానీ ఏం చేయాలి ఇక్కడ 4 years మనం యాడ్ చేయాలి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, tan a ఈజ్ ఈక్వల్ టు 15/8 వచ్చిందమ్మా. tan a 15/8 వస్తే నాకు cos ఈ వాల్యూ ఎంత కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ చూడండి cos a ప్లస్ sin a బై sin a మైనస్ cos a. మీకు ఐడియా వచ్చి ఉండాలి ఇప్పటికే, cos a కామన్ తీసేద్దాం పైన కింద అని. cos a కామన్ తీసేస్తే 1 ప్లస్ sin బై cos ఎంత అవుతుంది tan a. ఇక్కడ కూడా cos a కామన్ తీసేస్తే tan a మైనస్ 1 అవుతుంది. సో సింపుల్ గా 1 ప్లస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 15/8 మైనస్ 1. 8 ప్లస్ 15 అంటే 23, 23/8 7/8 అంటే 23/7, 23/7 ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత పల్లవి ప్లాంట్స్ 10 saplings in a row in her garden. The distance between 2 adjacent saplings అంటే రెండిటి మధ్య దూరము 4/5 అమ్మ. అంటే చూడండి 3 అంటే ఎన్ని వచ్చినాయి, ఇది 1 ఇది 2. ఆమె ఏమంటుంది 10 అంటే ఎన్ని గ్యాప్స్ వచ్చినాయి 9 గ్యాప్స్ వచ్చినాయి, 9 గ్యాప్స్ వచ్చినాయి. సో 9 గ్యాప్స్ అంటే 4/5 ఇంటూ మనకి ఎంత అవుతుంది మధ్య దూరాన్ని, మొదటి మరియు చివరి మొక్కల మధ్య దూరం కనుక్కోమంటున్నాడు. ఎన్ని గ్యాప్స్ వస్తాయి 9 గ్యాప్స్ వస్తాయి, 36/5 అవుతుంది. 36/5 అంటే ఎంతమ్మా 7 సార్లు పోతుంది, 1/5, 7 1/5 మీటర్లు, 7 1/5 మీటర్లు ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. హౌ మెనీ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఇన్ రెగ్యులర్ హెక్సాగన్ అనేది డైరెక్ట్ క్వశ్చన్. n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ, నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ. n అంటే ఏంటమ్మా నెంబర్ ఆఫ్ సైడ్స్, నెంబర్ ఆఫ్ సైడ్స్ భుజాల సంఖ్య ఎంత ఉంటుందో సౌష్టవాక్షాల సంఖ్య ఉంటుంది. హెక్సాగాన్ అంటే 6 భుజాలు కాబట్టి 6 సౌష్టవాక్షాలు ఉంటాయి. నెక్స్ట్ స్టాండర్డ్ ఫామ్, ప్రామాణిక రూపం అంటే ఏం చేయాలమ్మా మల్టిప్లై చేసి రాసేయాలి. 10⁻⁷ ఉంది కదా, ఇక్కడ 1 నుంచి మొదలు పెట్టి 6 సున్నాలు పెట్టాలి. 1 తర్వాత 6 సున్నాలు ఎక్కడ ఉంటే అక్కడ చూడండి, 1 2 3 4 5 6. సో ఫస్ట్ ఆప్షనే ఉంది, ఫస్ట్ ఆప్షనే కరెక్ట్, మిగతావన్నీ తప్పమ్మా. 7 అంటే 1 స్థానం పోతుంది.
ఇంకా ఎన్ని ఉంటాయి 6 అంటే 6 ఉంటే 10⁻⁻6 ఉంటుంది కాబట్టి 6 సున్నాలు పెట్టుకోవాలి. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఇస్ 42. ద మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఇస్ 42. 10 అబ్జర్వేషన్ల సగటు 420 అమ్మ, అంతే కదా, ఇంటూ 10 చేద్దాం. ప్లస్ మీన్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ ఇస్ 63. సో 20 ఇంటూ 63 చేయండి. సో మొత్తంగా 30 అబ్జర్వేషన్లు అవుతాయి, వాటి యొక్క మీన్ ఎంత అంటున్నాడు. సో 10 ఇంటూ 42 ప్లస్ 20 ఇంటూ 63 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇది ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 42 ఉంది. 42 ప్లస్ ఇక్కడ ఎంత అవుతుందమ్మా 126/3 వచ్చింది. ఇక్కడ 14 అవుతుంది. ఇది ఎంత అవుతుంది 43 అవుతుంది. సో ఎంత అయిందమ్మా 7, మనకు ఆన్సర్ ఎంత అవుతుంది 42 అవుతుంది. 42 3 2 6 కదా. సో 56 ఆన్సర్ ఎంత అవుతుంది 56 అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, గ్రూప్ ఆఫ్ 20 మెంబర్స్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 30 days. 20 మంది 30 రోజుల్లో పని పూర్తి చేస్తారమ్మా. ఆఫ్టర్ 15 days అనదర్ 40 మెంబర్స్, అంటే ఈ 20 మందికి ఇంకొక 40 మంది కలిశారు. ఎప్పుడు 15 days తర్వాత, అంటే ఈ 15 days వీళ్ళు పని చేశారు. సో 30 రోజుల్లో 15 రోజులు పని చేశారంటే సగం పని పూర్తయినట్టే కదా, సగం వర్క్ వీళ్ళు కంప్లీట్ చేశారు. సో మిగిలిన సగం పనిని మనకి 60 మంది చేయాలి. అంటే మొదటి సగం పనిని రెండు సగాలు అయింది. సో ఫస్ట్ హాఫ్ మొదటి సగం పనిని 20 మంది చేశారమ్మా, లెక్క అర్థం చేసుకోండి. రెండవ సగం పనిని 60 మంది చేయాలి. అయితే నాకు ఇప్పుడు మొత్తం టోటల్ వర్క్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి నేను. సో టోటల్ వర్క్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, మనకి 31/30 ఇంటూ 60, అంటే 30 రోజుల్లో 20 మంది చేస్తారు కదా. సో 20 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 600 యూనిట్స్. అంటే టోటల్ వర్క్ ఎంత 600 యూనిట్స్. సగం పని అంటే ఎన్ని యూనిట్లు అయి ఉంటుంది 300 యూనిట్లు పని పూర్తయింది. 15 రోజులకి. సో మిగిలిన పని ఎంత, రిమైనింగ్ వర్క్ 300 యూనిట్లు. 600 నుంచి 300 తీసేస్తే 300 కదమ్మా. సో ఈ 300 యూనిట్ల పనిని మనకి కావాల్సిన రోజులు, రిక్వైర్డ్ డేస్ 300 యూనిట్ల పని మిగిలింది. ఎంతమంది 20కి ఇంకొక 40 మంది చేరారు, 60 మంది. ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే 5 రోజుల్లో పూర్తి చేస్తారు. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి 20 మంది మనుషులు 30 రోజుల్లో అంటే 20 ఇంటూ 30 మొత్తం పని విలువ 600. 15 రోజుల్లో వీళ్ళు 600లో సగం పూర్తి చేస్తారు కదా, అంటే 300 పని పూర్తి అయిపోయింది, 300 పూర్తి అయిపోయింది. సో 20 మంది 300 యూనిట్ల వర్క్ పూర్తి చేస్తారు 15 రోజుల్లో. 60 మంది 300 యూనిట్లు ఎన్ని రోజుల్లో చేస్తారంటే 300/60 చేస్తాము. 5 days మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా, మ్యాథమెటిక్స్ అనే పదం తీసుకోండి. MATHEMATICS. దీంట్లో అచ్చులు తీసేయండి. అచ్చులు ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. అచ్చులు 4 బాగా ఇవన్నీ అక్షరాలు 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం 11 లెటర్స్ ఉన్నాయి. ఇందులో ఓవెల్స్ అచ్చులు ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. కాబట్టి కన్సోనెంట్స్ ఎన్ని ఉంటాయి, కన్సోనెంట్స్ హల్లులు ఎన్ని ఉంటాయి 7 ఉంటాయి. సో వాడు ఏమడుగుతున్నాడు, ప్రాబబిలిటీ హల్లులు రావాలంట. కాబట్టి 7/11 అవుతుంది. 7/11 అవుతుంది. ఆంగ్ల అక్షరంలో హల్లు అయ్యే సంభావ్యత అన్నాడు కాబట్టి 7/11. అచ్చు అయ్యే సంభావ్యత 4/11 అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా, ఇది పాయింట్. ఇది ట్రిక్గా అడిగాడు, చాలా సింపుల్ క్వశ్చన్. వాల్ అడిగాడు cos 01 tan 45 1. కాబట్టి a ఆఫ్ 1, 1 ఇదంతా 8ని 2 క్యూబ్ అని రాసుకోవచ్చు, అంటే 3. ఇదంతా log 1 0నే కదా, అంటే b ఆఫ్ 3, 0. సో ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. సో log 1 మనకి 0. log 1 సో దీనికి స్లోప్ కనుక్కుందాం. స్లోప్ వాల్ ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 అంటే 0 మైనస్ 1, సో మైనస్ 1. 3 మైనస్ 1 2, సో మైనస్ 1/2. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ ద డిజిట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ. సో 11 డివిజిబిలిటీ రూల్ అప్లై చేయాలి. 7 A 8 4 9 3 2. సో ఆల్టర్నేట్ నెంబర్స్ తీసుకోండి. 7 + 8 15, 15 + 9 24, 24 + 2 26 మైనస్ A + 4 4 + 3 7 అమ్మ. 26 - 7 - A. ఇది ఖచ్చితంగా 11 అవ్వాలి. ఇది ఖచ్చితంగా 11కి ఈక్వల్ అవ్వాలి. సో 26 - 7 అంటే ఎంత అవుతుందమ్మా? 6 1 ఇది 19. 19 మైనస్ A ఈజ్ ఈక్వల్ టు 11 అయితే నాకు A ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 19 - 11 ఈజ్ ఈక్వల్ టు 8. సో A ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? లీస్ట్ పాసిబుల్ వాల్యూ ఎంత? 8 అవుతుంది. సో 4 is the right answer. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ మస్ట్ బి యాడెడ్ టు 1825 సో యాజ్ టు గెట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. పరిపూర్ణ వర్గ సంఖ్య కావడానికి కావాల్సిన కనిష్ట సంఖ్య అడుగుతున్నాడు. సో 1825 తీసుకోండి. 4 4 16 పోతుంది. ఇక్కడ 2 మిగులుతుంది. 225 వచ్చింది. 4 + 4 8 చేసాము. ఇక్కడ దేనికి ఇది లీస్ట్ పాజిటివ్ దగ్గరగా వస్తుందో చూడండి. 2నా 3నా? 3 చూద్దాం. 3 3 = 9 24 అమ్మా. సో 249 ఉంటే 0 అయిపోతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 43 స్క్వేర్ అయిపోతుంది. 43 స్క్వేర్ అవ్వాలంటే నాకు ఇక్కడ 225కి ఎంత యాడ్ చేయాలి నేను? 249 లోంచి 225 తీసేయండి. ఎంత అయింది? 24. సో 24 యాడ్ చేయాలమ్మా. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 24 యాడ్ చేస్తే నాకు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. 43 స్క్వేర్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇవి 50 ప్రాక్టీస్ బిట్స్ పేపర్ 2A కి సంబంధించిన ఎగ్జామినేషన్ కి సంబంధించమ్మా. ఆల్ చాప్టర్స్ కవర్ చేస్తూ ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి సరళి ఎలాగైతే ఉందో దాన్ని బట్టి సెలెక్ట్ చేసినటువంటి సెలెక్టివ్ ప్రాబ్లమ్స్. సో ఈ 50 ప్రాబ్లమ్స్ మీకు బాగా అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఇవి మీ ఎగ్జామినేషన్ కి పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో అయితే పోస్ట్ చేయండి. మీకు తెలిసి ఎవరైనా ఏపీ తెలంగాణలో టెట్ ఎగ్జామ్ రాస్తున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.